రామారావు గారు, ఈవేళ ఉన్న పరిస్థితులలో ఈ అధికారుల వివాదాలు అనేటువంటిది అవసరం అంటారా? అంటే వివాదాలు అనేది డెఫినెట్గా అవసరం అని నేను అంటలేదు సాయి గారు. ఇక్కడ మేమేం చెప్తున్నానంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ అనేది ఎటువంటి బయాస్ లేకుండా ఉండాలి. అంటే అన్ని ప్రాంతాల్లో కూడా ఒకే విధంగా వాళ్ళు అమలు చేసినట్టయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే మనం ఇక్కడ మా యొక్క అబ్జర్వేషన్ ఏంటంటే పార్టీ పరంగా మేము ఫీల్ అవుతుంది ఏంటంటే అటు కేంద్ర ప్రభుత్వంలో కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వంలో కానీ ఇటువంటి రూల్స్ వాళ్ళు పాటించరు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ప్రతి రూల్ కూడా వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు. ప్రజా సమస్యల మీద రివ్యూ చేస్తే అది తప్పు పడతారు. ఇంకా మరి నేనంటుంది ఏంటంటే యూనిఫామ్ గా ఇంప్లిమెంట్ చేయమనండి. మనకి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ యూనిఫామ్ గా అమలు చేయాలంటే మనం ప్రతిపక్షంలో అనేక సందర్భాల్లో మనం అధికార పార్టీలో ఉండి కూడా మేము ప్రతిపక్ష పార్టీగా ఫీల్ అవుతున్నాము. మా సైడ్ ఎటువంటి కంప్లైంట్స్ ఇచ్చినా గానీ వాటి మీద ఎంక్వైరీలు ఉండవు. ప్రతిపక్ష పార్టీ ఏదైనా కంప్లైంట్ ఇస్తే వాటి మీద చర్యలు ఉంటాయి. మనము నేనేమని చెప్తున్నాను, ఎలక్షన్ కమిషన్ అనేది రూల్స్ అనేది రామారావు గారు అన్ని ప్రాంతాల్లో ఒకేలా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయమని అభ్యంతరం లేదు. తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారి దగ్గర అదే విధంగా ఉండమనండి, నరేంద్ర మోడీ గారి దగ్గర అదే విధంగా ఉండమనండి, మా దగ్గర కూడా అదే విధంగా ఉండమనండి. రామారావు గారు ఇక్కడ ఒకటే పాయింట్ నేను అడిగేది కూడా ఒకటే. ఇక్కడ నిజంగా ఎన్నికల సంఘం గనక యాక్షన్ తీసుకుంటే ఎన్నికల రోజున ఇదిగో నాకు ఓటు వేయండి అని అడిగినందుకు చంద్రబాబు గారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఏది నేనే రాష్ట్రాన్ని కాపాడుతున్నాను కాబట్టి మీరందరూ అర్జెంటుగా వెళ్ళి ఓటేయండి నాకు అని చెప్పి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రచారం చేసినందుకు, టీవీలలో వార్త వేయించినందుకు ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. బట్ ఎన్నికల సంఘం చేయలేదు. నిజంగా స్వతంత్రంగా వ్యవహరించుంటే ఇక్కడ 2009లో మీరు డీజీపీ మీద కంప్లైంట్ పెడితే ఆయన తీసి పక్కన పెట్టారు. ఇవాళ చీఫ్ సెక్రటరీని పక్కన పెట్టింది మళ్ళీ ప్రతిపక్షం కంప్లైంట్ చేసినప్పుడు. ఆనాడు ప్రతిపక్షంగా మీరు చెప్పినప్పుడు మాట విన్నటువంటిది అంటే ఆ రోజున మీకు బయాసిడ్గా పనిచేసిందా, ఇవాళ వీళ్ళకి బయాసిడ్గా పనిచేసిందా? మీకు చేసినప్పుడు రైట్ ఎట్లా అవుతుంది, ఇవాళ వీళ్ళకి చేస్తే రాంగ్ ఎట్లా అవుతుంది? అది నేను అనేది. అంటే సాయి గారు మీరు చెప్పిన పాయింట్ని నేను దాని మీద ఆర్గ్యూ చేయట్లేదు. నేనేమంటున్నానంటే మనకి త్రూ అవుట్ ఇన్సిడెంట్స్ అన్నీ మనం రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ఎలక్షన్ నోటిఫికేషన్ చూసినట్టయితే మాకు డెఫినెట్గా పార్టీ పరంగా ఫీలింగ్ మొదటి నుంచి ఉంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మేము చూస్తున్నాము, అది మేము అబ్జెక్ట్ చేస్తున్నాము. నేనేమని చెప్తున్నానంటే ఇక్కడ అన్ని చోట్ల ఒకేలాగా అన్ని ప్రాంతాల్లో నిబంధనలు అన్నీ ఒకేలా ఉంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇక్కడ మీరేమంటున్నారంటే నియమ నిబంధనలు అంతకుముందు ఒకలాగా ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటున్నారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ సిచ్యువేషన్ నౌ. అంటే ఈ దేశంలో ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటువంటి ప్రాబ్లం ఎప్పుడైనా ఉందా? ఇంత భయంకరమైన వాతావరణం ఎప్పుడైనా ఉందా? డెఫినెట్గా అయితే లేదు. ఈ వాతావరణం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇక్కడేనండి గత ఎన్నికలప్పుడు 6 మర్డర్ అయ్యారు. గత ఎన్నికల్లో 6 మర్డర్ అయ్యారు. ఇన్సిడెంట్స్ కూడా నేను మొన్న డేటాతో సహా చెప్పా. గత ఎన్నికలతో పోల్చుకుంటే సగం ఇన్సిడెంట్ జరిగినాయి. గత ఎన్నికలతో పోల్చుకుంటే పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ పెరిగింది. కానీ ఇక్కడ భయానక వాతావరణం అనేటువంటిది మీరు క్రియేట్ చేస్తున్నారు. అది ఒక బయాస్డ్ ఫీలింగ్ అనేటువంటిది మీరు క్రియేట్ చేస్తున్నారు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ క్రియేట్ చేస్తుంది, ప్రతిపక్షం క్రియేట్ చేయాల్సింది అధికార పక్షం క్రియేట్ చేస్తుంది. అది ఎందుకు అంటున్నా నేను. అధికార పక్షం క్రియేట్ చేస్తుందని మేము అంటలేదు. డెఫినెట్గా అది ఎప్పుడు ఆ భయానక వాతావరణం మేము క్రియేట్ చేయలేదు. ఇట్ ఈస్ ఫ్రమ్ ద ఆపోజిట్ సైడ్. తర్వాత మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు మాకు ఓటేయండి అని. ఆయన డెఫినెట్గా అనలేదు. కాకపోతే ఓటు హక్కు మహిళలందరూ మా కోసం వెళ్తున్నారు, ఓటు హక్కును వినియోగించుకోండి రాష్ట్రం బాగు కోసం అనేటువంటి పదం, దాన్ని పరోక్షంగా ఓటు అడగడమే. మీరైతే అంటున్నారు కానీ అది మట్టు పసుపు చొక్కాతో కూర్చుని మరి చెప్పారంటే మీ ఓటు హక్కును వినియోగించుకోండి, మీరు పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళి ఓటు వేయండి అని చెప్పారు. అది ఎన్నికల రోజున చెప్పలేదు. ఎన్నికల రోజున ఏ రాజకీయ పార్టీ కూడా ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇంతవరకు. గత 25 ఏళ్లలో చూస్తే కనుక ఎప్పుడు కూడా ఒక అందులో స్వయంగా ముఖ్యమంత్రి అభ్యర్థి అందులో తప్పేముంది? ముక్కనొచ్చు రాష్ట్రాన్ని నేను బాగు చేయడం కోసం అహర్నిశలు పని చేస్తున్నాను, ఎన్నికల సంఘం వాళ్ళు తప్పుడు పనులు చేస్తున్నారు, మీరు వెళ్ళి ఓటు వినియోగించుకోండి, వాళ్ళకి బుద్ధి చెప్పండి అంటే అది పొలిటికల్ స్టేట్మెంట్ అవుతుంది. మీ ఓటు హక్కు వినియోగించుకోండి అనే ఒక పదం కరెక్ట్ అవుతుంది. మిగతాది నేను రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు వెళ్ళి ఓటు వేయండి అంటే అది రాజకీయ స్టేట్మెంట్ అవుతుంది. అది కూడా పసుపు చొక్కా వేసుకుని. ఎన్నికల రోజున అసలు
పార్టీల గుర్తులు కూడా వాడకూడదు. మనము కానీ ఆ రోజు జరిగింది అదంతా. పోలింగ్ రోజున మనము సాయి గారు పోలింగ్ రోజున అనేక ఇన్సిడెంట్స్ మనం చూసాము. అవును. అంటే ప్రతి ఏడాది ప్రతి పోలింగ్ లో చూస్తున్నాం మనం. లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ నేను చెప్తున్నా, ప్రతి పోలింగ్ లో చూస్తున్నాం. క్రిందటి ఎన్నికల్లో 6 మర్డర్లు జరిగినాయి. ఎంత ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఈవీఎంస్ లో ఫంక్షన్ చేయకపోవడం అనేది అన్ని సందర్భాలు లాస్ట్ ట్రిప్ ఉన్నాయి, 2009లో కూడా ఉన్నాయి. నేను వివరాలతో సహా చెప్పాను మీకు. 670 మనకి దాని మీద ఇన్సిడెంట్స్ కొంత జరిగినాయి. బాధ అనిపిస్తుంది, కొంత అసహనం డెఫినెట్ గా డెవలప్ అవుతుంది. రైట్ ప్రజలు ఆ రోజున త్రూ అవుట్ నైట్ అంతా కూడా ఉండి రైట్ రైట్ అది ఓటేయాల్సిన పరిస్థితి అది ఎందుకు ప్రశ్నించడంలో తీసుకొచ్చారు? తప్పు లేదు. అంటే అది దాన్ని అటువంటి ఓటుని సందర్భాల్లో, రాజకీయం అడగడమే తప్పు అవుతుంది. డెఫినెట్ గా కొన్ని స్టేట్మెంట్స్ పార్టీ పరంగా వచ్చి ఉండొచ్చేమో కానీ అది సిచ్యుయేషన్ ఆ విధంగా Right. మనల్ని ఆ విధంగా ఫోర్స్ చేసిందని చెప్పి మీ దృష్టి తీసుకొస్తున్నాం. రైట్. ఫైనల్ గా ఒక్కసారి వసంత చౌదరి గుంటూరు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. వసంత్ చౌదరి గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మనము టీటీడీ బంగారం గురించి ప్రజల మనోభావాలను వీళ్ళు పరిగణలో తీసుకోవాలండి. ఎందుకంటే ఏ ఆధారాలు లేకుండా ఇంత బంగారం దొరికిందంటే ఇంతకు ముందు ఎంత పోయిందో అన్న బాధ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇంకో ఆన్సర్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ని వీళ్ళు స్టార్టింగ్ నుంచి పెడుతున్నారండి. మీరు గమనిస్తే వివేకానంద రెడ్డి గారి గురించి అసలు మాట్లాడద్దు మే 19 వరకు. అంటే ఆయన 9వ తారీఖు సాయంత్రం కూడా ఇట్లాంటి కూలీ కోర్లు అది ఇది అన్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీకి వచ్చిన పనిష్మెంట్ చంద్రబాబు నాయుడు గారికి రాదంటే ఒక రకంగా ఎన్నికల కమిషన్ సరిగా పనిచేయట్లేదు. ఈసీ చెప్తేనే కదండి సిఎస్ కలెక్టర్లతో పని చేపిస్తారు. ఈ మాత్రం తెలియదండి, మాకు సామాన్యులకు తెలిసినంత వీళ్ళకి తెలియదా, లేకపోతే తెలిసి కూడా తెలియనట్టు ఉంటున్నారా, నిద్ర పోతున్నట్టు నటిస్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. మీ మీద ఇంకా ఎదురుదారి చేస్తున్నారు, ఎలా కుదురుతుందండి? అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎన్ని తెలియని కాదండి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూని కోరలని కోరికట్టని అసలు ఆ పదాలు వాడకూడని పదాలు వాడాడండి. అసలు ఈసీ ఆయన మీద ముందు తక్షణం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. ఫైనల్ గా బాలకృష్ణ గారు సాయి గారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పీఠం వదిలిపెట్టాలంటే చాలా కష్టం, చాలా బాధ ఆయనకి. ఎందుకనంటే జనసేన పార్టీ మరి తెలుగుదేశానికి అమ్ముడైపోయింది, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. సైకిల్కి వేయండి, గాజు గ్లాస్కి అక్కర్లేదు. మరి మా నియోజకవర్గంలో అయితే చాలా దుర్భరమైన పరిస్థితి అనమాట. ఇంకా బాలకృష్ణ పోటీలోంచి తప్పుకున్నాడు, సైకిల్ కేసేమన్నాడు, ఇలా దుష్ప్రచారం అనమాట. అంటే అల్టిమేట్ గా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో కూర్చోవడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. ఆయన కూర్చోలేడు. ఎంతసేపు కూడా ఆయన అధికారమే కావాలి తప్ప ప్రతిపక్షంలో ఉండడం, కూర్చోలేడే. ఎందుకంటే దోపిడీ గత 4.5 సంవత్సరాల నుంచి దోపిడీ చేసి 2 నెలల ముందు పసుపు కుంకమని సెల్ ఫోన్లని ఇచ్చేసి ఈవేళ మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రజాధనాన్ని మళ్ళీ ప్రజలకు పంచిపెట్టి ఓట్లు వేయించుకునే పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు. ఇదే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అని అనుకున్నప్పుడు ఆయన వచ్చినప్పటి నుంచి కూడా చేసుంటే సంతోషించేవాళ్ళు ప్రజలు. 2 నెలల ముందు గుర్తొచ్చింది ఆయనకి. కానీ ఇప్పుడు కూడా ఆయన సీట్ని వదిలిపెట్టడానికి చాలా కష్టంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛంగా చాలా క్లారిటీగా చెప్పాడు, మాకు ఏ పార్టీతోని కూడా పొత్తులు లేవు, మేము ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, మాకున్నది వామపక్షాలు బీఎస్పీతో పొత్తులని తప్ప చెప్పారు తప్ప మాకు టీడీపీకి కానీ వైఎస్ఆర్ పార్టీకి కానీ మాకు ఎలాంటి సంబంధం లేదని 1-10 చెప్పినా మాకేదో వాళ్ళతో సంబంధం ఉంది, మేము వాళ్ళతో పొత్తులు ఉన్నాయి, మాకు వాళ్ళు అమ్ముడైపోయారు. ఎంతసేపు కూడా ఈ దూరంలోనే ఇక్కడ మా కోనసీమ మా జిల్లాలో ప్రతి చోట ఇదే చాలా దుర్భరమైన పరిస్థితి అనమాట. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒకసారి మీరు ఆలోచించుకోండి సార్. ఎందుకంటే సార్ ఇక్కడ ఒక పాయింట్, మిమ్మల్నే మొట్టమొదటి అభ్యర్థిగా ప్రకటించింది నాడు పవన్ కళ్యాణ్ గారు. ఫస్ట్ జనసేనలో తొలి అభ్యర్థి మీరే. మీకు అక్కడ మీరు ఈ ఇష్యూ అంతా ఫేస్ చేశారు. మీకేమనిపిస్తుంది? ఆ ప్రచారం ప్రజలలోకి వెళ్ళి మిమ్మల్ని దెబ్బ కొట్టిందా, వాళ్ళని దెబ్బ కొట్టిందా, లేదా మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు దెబ్బ కొట్టుకోవడం వల్ల మూడో వాళ్ళకి ప్రయోజనం వచ్చిందా? గ్రౌండ్లో మీకు ఏమనిపించింది? ఎవరికి ఉపయోగం సార్. అల్టిమేట్గా నిశ్శబ్ద విప్లవం అనేది జరిగింది. రేపు వాళ్ళు మాకన్నీ వస్తాయి ఇన్ని వస్తాయి అని చెప్పేసి వైఎస్ఆర్ కానీ టీడీపీ కానీ చెప్పుకున్నారు. మేము చెప్పుకోము సార్. ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీకి అనుకూలంగా ఉంటాయని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. రైట్. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ రామారావు గారు, వెంకటేశ్వరరాజు గారు, శివశంకర్ గారు.
ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే రాజకీయాలకు సంబంధించి రోజుకొక రకమైనటువంటి విమర్శలు ఇంకా కొనసాగుతున్నాయి. 23 దాకా నిశ్శబ్దంగా జరగాల్సినటువంటి పరిపాలన కాస్త రోజు రోడ్డెక్కుతుంది. దానికి కారణమైతే ఈర్ష్యాద్వేషాలతో కూడినటువంటి అధికార ప్రతిపక్షాల విమర్శలు, ప్రతి విమర్శలు. మరి దీనికి ముగింపు ఉంటుందా లేదా, దానిలోకి లాగబడుతున్నటువంటి అధికారుల పనితీరు ఎలా ఉంటుంది అన్నటువంటిది రానున్న రోజుల్లో చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి